మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో బాలుర పాఠశాల నందు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన గోరంట్ల మండల ఎంపీడీఓ నరేంద్ర మాట్లాడుతూ పిల్లలకు రాజ్యాంగం గురించి వివరించి రాజ్యాంగ హక్కులను ఎలా కాపాడుకోవాలో, రాజ్యాంగం మనకు ఏమిచ్చిందో, మన దేశానికి కావలసిన గౌరవాన్ని ఎలా సంపాదించాలి అంటూ మనం గౌరవంగా సమాజంలో ఎలాగ మెలగాలో పిల్లలకు తెలియజేసిన ఎంపీడీఓ నరేంద్ర ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు, ఇతర పాఠశాల విద్యార్థులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. దానికి పూర్తిగా ఎవిడెన్స్ మీరు ఈ రోజు ఈ అంశమే కాకుండా ఫ్యూచర్ లో చూడండి, మీరు ఫైర్ అనేది ఉండాలా. లైఫ్ లో మనం ఎదగాలి అంటే అటెన్షన్ అనేది కూర్చోలేకపోతే కూడా వేస్ట్. ప్రతి నిమిషం తెలుసుకోవాలా, నేర్చుకోవాలా. మరి దాన్ని మన యొక్క ఉద్యోగంలో ఫ్యూచర్ లో వచ్చే ఉద్యోగాల కోసం కానీ మనము నడవడికను మార్చుకోవాలి. కాబట్టి దానికి బేస్ అయినటువంటి రాజ్యాంగం గురించి తెలుసుకుంటూ మీరందరూ ఎదుగుతూ మంచి ఉన్నతోద్యోగాలు సాధించాలని, మరి దాని తదనుగుణంగా బాగా చదవాలని టీచర్ చెప్పడానికంటే ముందే మీరు ఆ టెక్స్ట్ బుక్ నేను ఒకటే ఎప్పుడైనా వెళ్తే క్వశ్చన్స్ రెడీ చేసి వస్తే మీకు ఆన్సర్స్ వచ్చినట్టే. మరి క్వశ్చన్స్ ని మీరు ఫ్రేమ్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీరందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ 75వ సంవత్సర రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. సో 49లో కంప్లీషన్ అవుతుంది, ఇప్పుడు 24 కాబట్టి 75 సంవత్సరాలు పూర్తి అయిన శుభ సందర్భంలో ఇక్కడ ప్రతి చోట ప్రతి స్కూల్లో కూడా జరుగుతోంది. మరి ఈ రోజు మీరు కంకణం కట్టుకొని ఖచ్చితంగా ఫ్యూచర్ లో నేను కూడా ఒక దేశంలో ఒక గొప్ప వ్యక్తిగా మారుతాను, మా తల్లిదండ్రులను గౌరవిస్తాను, నా దేశాన్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తాను అనేటట్టుగా ఉంటానని ఆశిస్తూ, ఎంతమంది ఫ్యూచర్ లో గొప్ప వ్యక్తిగా మారుతారు ఒకసారి చేతండి. నేనైతే వెరీ గుడ్, మరి వెరీ గుడ్. మీ అందరికీ కూడా హ్యాండ్స్ ఆఫ్. ఒకసారి మీకోసం మరి మీకందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, వెరీ గుడ్. మరి ఇంకా ఈ రోజు ప్రతి స్కూల్ ని కూడా మనం ఇన్వైట్ చేసాం. మాకు నిన్న మధ్యాహ్నం వచ్చిన తర్వాత ప్రతి స్కూల్ విద్యార్థులు కూడా 12 స్కూల్స్ ఉంటే అందరూ కూడా ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనము ఒక ఎస్ఏ కాంపిటీషన్ అనేది మండల ప్రజా పరిషత్ నుంచి పెడుతున్నాం. మరి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. బెస్ట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తే వాళ్ళని ఫస్ట్ మనం ఇక్కడ ఎస్ఏ రైటింగ్ పెట్టాం. మరి దాదాపు 20 మంది పిల్లలు వచ్చారు. 20 మంది పిల్లలు కూడా చాలా బాగా రాశారు.